సీతారామరాజు గారు మూవీకి ఆయనకి సన్మానం చేశారు. ఓకే ఓకే. అక్కడ మా అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ లయన్స్ క్లబ్ ఉంది కదా, అందులో ఫిలిం నగర్ లో ఫిలిం ఛాంబర్ లో ఆయనకి సన్మానం చేశారు. చేస్తే అప్పుడు ఆ సన్నివేశంలో నేను వెళ్ళాను అనమాట. అలాగా కృష్ణ గారిని కలిశాను. అలాగా చాలా మంది డైరెక్టర్స్, ఎంతో మంది డైరెక్టర్స్ ని, సాయి కుమార్ గారు, అలాగే జయసుధ గారికి నేను ఫోటో చూపించాను. చూపిస్తే మీరేనా అన్నారు. అవునండి. అబ్బా చాలా బాగున్నారండి, శోభన్ బాబు గారు లాగా ఉన్నారు, నేను ఆయన అంటే ఇష్టం అని. ఆవిడ ఏ బాబు ఫోటో తీయండి ఆయనకి అంటే కబగా ఫోటో నేను ఆవిడతో తీయించుకున్నాను. అలాగే మరి ఇంద్రజ గారు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అచ్చు మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. అవునండి. శోభన్ బాబు గారి బర్త్డే సంక్రాంతి 14వ తారీఖు వస్తుంది. ఆ రోజు నన్ను పిలిచి శోభన్ బాబు గారి యొక్క కేక్ కట్ చేయించి రష్మి గారు, ఇంద్రజ గారు నాతో డాన్స్ చేశారు. శోభన్ బాబు గారి యొక్క బర్త్డే కేక్ కట్ చేయించారు ఆ రోజు. ఓకే. ఎట్లా ఉండే ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ పర్ఫార్మెన్స్ చూసి అందరు? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశాక ఎంతో మంది ఫోన్లు చేసి అచ్చు బాబు గారు లాగా ఉన్నారు, బాబు గారి బర్త్డే నిజంగా మళ్ళీ శోభన్ బాబు గారు మా కళ్ళ ముందు చూపించారని ఎంతో మంది ఫోన్లు చేశారు, కామెంట్లు పెట్టారు. చాలా చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే ఒక మహానటుడు పండగ రోజు భేద సాధారణ లేకుండా సంక్రాంతి పండుగ అందరూ చేసుకుంటారు, ఎంతో మంది ఫోన్లు చేశారు. అలాగే మా తాడేపల్లిగూడలో సిటీ కేబుల్ వారు కూడా ప్రతి సంక్రాంతికి అదే టెలికాస్ట్ చేస్తుంటారు. అప్పుడు చాలా మంది నాకు ఫోన్లు చేసి అచ్చు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని అంటారు. అలాగే మా తాడేపల్లిగూడ ఉండి, తాడేపల్లిగూడలో ఎవరైనా సరే శోభన్ బాబు అని పిలుస్తారు, బాబు గారి పేరుతోనే నన్ను పిలుస్తారు. ఇది ఇలాగా ఈ హైదరాబాద్ లో శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్స్, ఫ్యాన్స్ అసోసియేషన్, యూనియన్లు ఎన్నో ఉన్నాయండి. దానికి రామకృష్ణ గారు ఆయన హైదరాబాద్ తెలంగాణ యూనియన్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గారు. వారందరూ ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫెస్టివల్ చేస్తుంటారు, సెలబ్రేషన్ చేస్తుంటారు. దానికి మంచి మంచి డైరెక్టర్స్ని, యాక్టర్స్ని పిలిచి బాబు గారి పేరు మీదుగా వారికి సన్మానాలు చేస్తారు. నాకు తెలిసి ప్రతి ఇయర్ నేను వెళ్తానండి. ఈ ఇయర్ మా అక్కయ్య గారు కాలం చేశారు, ఈ ఇయరే నేను వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ నరేష్ గారు, మరి పవిత్ర గారు వచ్చారు, జయసుధ గారు కూడా వచ్చారు. నేను మిస్ అయ్యాను, నేను చాలా బాధపడ్డాను. పోయినసారి అయితే మన అలీ గారు వారి మిస్సెస్కి సన్మానం చేశారు. అలాగే ఆమని గారు, భక్త ప్రహ్లాదలో నటి రోజారమణి గారు, వారిద్దరు కూడా వచ్చారు. వారిద్దరు కూడా నాకు ఫ్లవర్ బుక్ ఇచ్చి అచ్చు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని. అప్పటి అంటే ఆ కాలం లేడీస్ అందరూ కూడా బాగా పిచ్చ ఫ్యాన్స్ కదా శోభన్ బాబు గారు. అప్పటి వారందరికీ శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం అండి. మీరందరినీ గెటప్ పైనే కలిసినారు, ఈ గెటప్ పైనే కలిసినారు వాళ్ళందరినీ? అవును, శోభన్ బాబు గారు గెటప్ తోనే కదా కలిసింది. అచ్చు బాబు గారు లాగా ఉన్నారని వారందరూ ప్రశంసించారు. ఆ రోజారమణి టచ్ లో అప్పటి హీరోయిన్స్ మీతో? రోజారమణి గారు అయితే ఆవిడ అన్నారు మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడతానని. ఆమె నెక్స్ట్ రోజు ఇంటి నుంచి ఫోన్ చేసి ఏమండి బాబు గారు నన్ను చెల్లి అని పిలిచేవారు. ఆయన డీసెంట్ గా ఉంటారు, చాలా మంచి వ్యక్తి అండి ఆయన, అలాగా ఆ పోలికలు రావడం మీ అదృష్టం అని ఆవిడ చాలా ప్రశంసించారు. అలాగే ఆమెన్ గారు కూడా పాపం చాలాసేపు నా గురించి మాట్లాడారు, అచ్చు బాబు గారు లాగా ఉన్నారు మీరు. సార్ అయితే చిన్నప్పుడు మీ ఇంట్లో అనేవాళ్ళ, అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో అంటే శోభన్ బాబు గారి ఫిలిమ్స్ అప్పటికే వస్తుండే? చిన్నప్పటి నుంచి ఏం కాదు కానండి, మీ ఫేస్ కట్ చూసి మీరు పెరుగుతున్నప్పుడు మీ పేరెంట్స్ గానీ ఎవరైనా అన్నారా? ఇంట్లో పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఏం కాదండి, ఇంట్లో సినిమాలు చూస్తారు కదా, ఇంటి దగ్గర ఎవరు అనలేదు కానండి. నేను 10th వచ్చేసరికి చాలా మంది అనేవారు శోభన్ బాబు గారు లుక్స్ ఉన్నాయి, శోభన్ బాబు గారు లాగా ఉన్నారు అనేవారు, కానీ అంతగా మనం పట్టించుకోలేదు. కానీ ఆ మూవీలో అయితే ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను దాన్ని ఫాలో అయ్యాను. హెయిర్, ఆ మేసం అన్ని ఆయనలాగా స్టెప్లు అన్ని చూసుకోవడంలో అది పాపులర్. మ్యారేజ్ అయిందా సార్ మీకు? 2 అమ్మాయిలు, బాబు. సో మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నా? మ్యారేజ్ అయింది. ఓకే. సో మీ పెళ్ళప్పుడు మీ మిస్సెస్ ఏమన్నారు? మిస్సెస్ అంటే ఆవిడ ఏమి బయట ఆవిడ ఏం కాదు, మా అక్కయ్య గారు అమ్మాయి. లవ్ మ్యారేజ్ అయితే? లవ్ ఏం కాదండి, అక్కయ్య గారి ఇంటికాడే నేను చదువుకునేవాడిని. ఇద్దరం కూడా 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాం. చాలా మంచి అమ్మాయి, అక్కయ్య గారి అమ్మాయి కాబట్టి
ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే. ఆవిడ ప్రోత్సాహం కొంత ఉండబట్టే నేను ఇలాగా హైదరాబాద్ వచ్చి ఆవిడ ఏమంటుండే శోభన్ బాబు గారి విషయంలో? శోభన్ బాబు గారు గెటప్ వేస్తే ఆవిడ బానే ఉన్నారండి, అలాగే బాబు గారు లాగా మీ ఉన్నారు. రిసెప్షన్ కి, పెళ్లికి కానీ రిసెప్షన్ కి వేసుకోలేదు అనుకుంటా గెటప్. నేను అటువంటి ఇంకా మ్యారేజ్ కి టయానికి నేను అప్పుడు ఇంకా ఇవి శోభన్ బాబు గారు థాట్ రాలేదు. థాట్ రాలేదు. శోభన్ బాబు గారు గెటప్లు గట్ట ఏమి వేయలేదండి. ఓకే. వేయలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చాలా మూవీస్ లో బాబు గారు గెటప్స్ తో చేయటం, ఎన్నో సన్మానాలు చేయటం, మరి అలాగే తణుకులో ఒక సంస్థ వారు మా మిసెస్ నన్ను కూర్చోబెట్టి శోభన్ బాబు గారు గెటప్స్ తో సన్మానించారు ఇద్దరిని. చాలా సంతోషించింది. కానీ మీరు కృష్ణ గారి డూప్ కూడా బాగా సెట్ అవుతారు సార్. ఎందుకు కృష్ణ గారి డూప్ వేద్దామని ఎప్పుడు అనుకోలేదా? చాలా మంది అన్నారండి, కృష్ణ గారి లాగా కూడా నువ్వు ట్రై చేయి బాగుంటది అని అన్నారు. అయితే ఇదే శోభన్ బాబు గారిని ఫాలో అవుతున్నాను కాబట్టి శోభన్ బాబు గారు గెటప్ వేసాను. అయితే ఒక వెబ్ సిరీస్ లో అక్కినే నాగేశ్వరరావు గారు గెటప్ వేయించారండి. కానీ మీ నోస్ సెట్ కాదు అనుకుంటా అక్కినే నాగేశ్వరరావు గారి గెటప్ కి. శోభన్ బాబు గారి సెట్ అవుతుంది. మేకప్ చేస్తే వస్తుంది. మేకప్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత అందం లేని వారినైనా అందం తీసుకొస్తారు. ఎలా ముక్కు వంకర అయినా సరే దాన్ని నిదానం చేస్తారు. అది భగవంతుడు ఆ మేకప్ వేసేవారి యొక్క గొప్పతనం. అయితే ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి లాగా కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించానండి. అది గౌతమి గారు ఉన్నారు కదా, ఓల్డ్ హీరోయిన్ గారు. ఆమె వచ్చి ఒక క్లబ్ లో, అది సీను, క్లబ్ లో డ్రింక్ తాగుతాను, ఆవిడ కూడా వస్తుంది. ఏంటండి మీరు రాత్రి కల్లోకి వచ్చారంటది. నేను రావడం ఏంటంటే మీరు కల్లోకి వచ్చారంటది. ఆహా, నేను కల్లోకి వచ్చానా అని అంటాను. అది మంచి సన్నివేశం, బాగా హిట్ అయింది. ఆ ఫోటో మన డైరెక్టర్ గారు పూజలు గౌరీనీయులు రాఘవేంద్రరావు గారికి ఎవరో చూపించి, ఎవరో మేనేజర్ గారు చూపించి, సరే ఈయన నాగేశ్వరరావు గారిలో ఉంటారని చెప్పారంట. చెప్తే ఆయన ఒక వెబ్ సిరీస్ తీసినట్టున్నారు. అందులో నన్ను నాగేశ్వరరావు గారు గెటప్ వేయించి రాఘవేంద్రరావు గారు ఎవరి కోసం అన్న సాంగ్ చేపించారు ఆయన. నాకు చాలా సంతోషం. ఒక గొప్ప మహానుభావుడు మన రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేసే అదృష్టం కలిగింది. ఆయన క్లాప్స్ కొట్టి మీరు చాలా బాగా చేశారు అన్నారు. ఇంతకీ గౌతమి గారి కళ్ళకు పోయినారా మళ్ళీ? గౌతమి గారి కళ్ళకి వెళ్ళటానికి ఆవిడకి నిజంగా చాలా మంది కళ్ళలో ఉంటారు కాబట్టి ఆవిడ ఆ సీన్ బాగా వచ్చింది. చాలా మంది ఫోన్లు చేసి బాగుంది. అంటే మీకు శోభన్ బాబు గారు చాలా ఇష్టం కదండి, అభిమాన కథానాయకుడు. సో హీరోయిన్ అంటే ఎవరు బాగా ఇష్టం మీకు? హీరోయిన్స్ శోభన్ బాబు గారితో జోడీ జతకట్టిన హీరోయిన్లు ఎవరు ఇష్టం? శోభన్ బాబు గారికి అయితే ఎక్కువగా జయసుద్ గారితో బాగా చేసేవారు. అలాగే శ్రీదేవి గారు కూడా చాలా చేశారు. శ్రీదేవి అసలు శోభన్ బాబు గారితో ఏ హీరోయిన్ అయినా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పరండి. ఎందుకంటే ఆయనతో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా లక్కీగా ఫీల్ అయ్యేవారు అనమాట. మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటున్నారు? శ్రీదేవి గారేతో బాగా పాపులర్. ఏంటంటే ఎల్లుచ్చి గోదారమ్మ అనే సాంగ్ పాపులర్. అది అప్పట్లో రాఘవేంద్రరావు గారు సార్ అప్పట్లో బాగా హిట్ అయింది కదా సార్. ఎక్కడ చూసినా బిందుల్ సాంగ్ అని చెప్పుకునేవారు. కొందరికి మామూలుగా విలేజెస్ లో కూడా బిందుల్ సాంగ్ శోభన్ బాబు గారు శ్రీదేవి అని చెప్పుకునేవారు. చాలా హిట్ అయింది కదా, చాలా బాగా హిట్ అండి అది ఎల్లు వచ్చి గోదారమ్మ. ఇప్పుడు కూడా నేను స్టేజ్ మీద ముందు చేసేది చేస్తాను. సాంగ్ మ్యూజిక్ కూడా బాగుంటది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కి శోభన్ బాబు గారి యొక్క ఇది తెలియదండి. ఇప్పుడు ఇంటర్ గానీ డిగ్రీ చదివే అమ్మాయిలు ఎవరికి కూడా శోభన్ బాబు గారి గురించి తెలియదు. ఒక 30 years బ్యాక్, ఒక 50 years ఉన్నటువంటి లేడీస్ కి, అమ్మలకి శోభన్ బాబు గారు అంటే బాగా తెలుసు, బాగా ఇష్టం కూడా. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 10th ఇంటర్ చదివే అమ్మాయిలు ఎవరు మీరు మహేష్ బాబు గారు ఫాదరా అంటారు ఈ గెటప్ చూసి. అంటే శోభన్ బాబు గారు తెలియక మహేష్ బాబు గారు ఫాదర్ కదా మీరు, ఆ గెటప్ కదా ఇది అంటారు. కాదమ్మా శోభన్ బాబు గారు అంటుంటా. అంటే ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ కొద్దిగా తక్కువ తెలియటం. ఇప్పుడు ఉన్నారా సార్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి అందమైన హీరోలు ఇప్పుడు ఉన్నారా ప్రజెంట్? శోభన్ బాబు గారు లాగా ఉన్నారు అంటే, శోభన్ బాబు గారు గెటప్ వేయాలంటే ఏదో గొప్ప చెప్పడం కాదండి. ఆయన అందగాడు అనే పేరు వచ్చింది కాబట్టి సాధారణంగా ఆయనలాగా ఉంటేనే అందరూ లైక్ చేస్తారు, ఇష్టపడతారు. ఏమాత్రం కొద్దిగా వల్గర్ గా ఉండి, ఏమాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా చాలా మంది పైకి చెప్పకపోయిన లోన అసహించుకుంటారు. రాజమండ్రి అవతల ఆత్రేయపురం అని ఒక శ్రీనివాస్ గారు అని ఒక డాక్టర్ గారు, అయినా ఈ మధ్యకాలమే మొన్న వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్ళి కాలం చేశారు. మొట్టమొదట నాకన్నా ముందు ఆయన శోభన్ బాబు గారుగా రికార్డింగ్ డాన్సులు గట్ట వేసేవారు. అప్పట్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు
ఉభయ రాష్ట్రాల్లో ఆయనే శోభన్ బాబు. ఇంకా శోభన్ బాబు ఎవరు లేరండి. స్టేజీల మీద ఆయనే వేసేవారు. ఈ మధ్యగా ఆయన నేను కూడా మన రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తుండేవాళ్ళు. అలాగే శోభన్ బాబు గారి ఇంటికాడ ఏ ఫంక్షన్ జరిగినా ఆయన పిలిచేవారు. తర్వాత నేను ఈ మధ్యకాలంలో నేను ఎంటర్ అయ్యానండి. అయితే శోభన్ బాబు గారి లాగా పాపం ఆయన చేసేవారు. ఈ మధ్యకాలంలో ఆయన కాలం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగు, ఆయనకి మీకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకసారి. శోభన్ బాబు గారు డైలాగ్ అంటే ఆయన ప్రతి పదాన్ని ఒక కెరటం లాగా ఇళ్ళలాగా వెళ్తుంది. ఆయనకంటూ ఇప్పుడు బాలయ్య బాబు గారు చూడండి, ఒక డైలాగు, చిరంజీవి గారికి ఒక స్టైల్. అలాగే శోభన్ బాబు గారి యొక్క డైలాగ్స్ ఇది ఒకటే అని చెప్పుకోవడానికి లేదండి. ఆయన ప్రతి డైలాగ్ కూడా అన్ని బాగా ఇష్టమైన డైలాగ్. బాగా ఇష్టం అంటే ఆయన ఒక కళ్యాణ తాంబూలం మూవీలో అది విజయశాంతి గారితో ఒక డైలాగ్ చెప్తారండి. ఆ డైలాగు కొద్దిగా అంటే బాబు గారి లాగా చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఆయన చెప్పారు అనమాట, ప్రాణం మానం అంటే కాతర చేయని కొట్టుకొని మూర్ఖుని, ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు 19 నుంచి వెళ్ళాడు, నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు, ఇప్పుడు నీ మెడలో నన్ను తాడు ఆనాడిదా కాదా? ఇలాగా ఒక డైలాగ్ వాయిస్ అచ్చం అలాగే ఉందండి ఆయన చెప్పినట్టు. ఆయన మళ్ళీ ఏమంటారంటే ఎవరన్నా పిలవాలనుకోండి వాళ్ళని, ఒక రాధ అన్నాలంటే ఆ రాధని స్టెప్స్ కదా, రవా రవ రవ, నువ్వు నన్ను ప్రేమించావు, మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఇలాగా ఆయన చక్కటి వాయిస్తో మాట్లాడతారు. డిఫరెంట్ వాయిస్ అయింది, సరదాగా ఆడవారిని ఆకర్షించేటువంటి వాయిస్ అన్నమాట. కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన బిహేవియర్ రిజర్వ్డ్ గా ఉంటదండి. అవునండి, ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఉందాతనంగా ఉండేది. నిజంగా కూడా ఆయన మీకు చాలా మందిని కలిసి ఉండొచ్చు. అవునండి. సో ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఉండే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, నిజంగా ఉండే బిహేవియర్ రిజర్వ్డ్ గా ఉంటాడా? నేను శోభన్ బాబు గారు గెటప్ వేసిన దగ్గర నుంచి శోభన్ బాబు గారితో కలిసిన ప్రతి ఒక్కరు కూడా అండి ఆయన గురించి చెప్పడమే. నేను శోభన్ బాబు గారితో నేను కలిసి భోజనం చేశానయ్యా, ఆయన ఇంతే అన్నం తింటారు, చికెన్ వస్తే 2 ముక్కలే తింటారు, ఆయన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఒక ఆయన టైలర్ అట. శోభన్ బాబు గారు టైలర్ మద్రాసు నుంచి వచ్చి మొన్న మ్యారేజ్ లో కలిసి నన్ను ఒక గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. మా గురుగారు లాగా ఉన్నారు మీరు, మళ్ళీ ఆయన చూసినట్టుంది, నేను ఆ డ్రెస్ నేనే కుట్టేవాడిని ఆయన బాధపడ్డాడు ఆయన. అలాగే మరొకరు అక్కడ మద్రాసులో ఉన్నటువంటి వారు, నేను చెన్నై శోభన్ బాబు గారు ఇంటికి మా శోభన్ బాబు గారి అసోసియేషన్స్ లో బాబు గారి యొక్క ఫ్యాన్స్ అందరూ ఉన్నారండి. అందులో జగదీష్ గారు అని ఒక ఆయన హైదరాబాద్ వాస్తవులు, ఆయన మురళీగౌడ్ గారు అని వారిద్దరు కలిసి నన్ను చెన్నై బాబు గారు వారి అబ్బాయి కరుణ్ శేష్ గారి ఇంటికి తీసుకెళ్లారు. వారి అబ్బాయి బర్త్డేకి తీసుకెళ్తే అక్కడ గెటప్ వేసాను. వేస్తే ఈ గెటప్ వేసుకుని సరే ఇలా నడుచుకుంటూ వస్తే శోభన్ బాబు గారు అబ్బాయి అన్నారు, అచ్చు నాన్నగారిలాగా ఉన్నారండి, చాలా బాగున్నారండి, గెటప్ చాలా బాగుంది అని ఆయన ఎంతో మెచ్చుకున్నారండి. చాలా మంది అభిమానులు అచ్చు ఎక్కడ పొల్లిపోకుండా ఉందండి మీ గెటప్ అని అంటుంటారు. అలాగే మద్రాసులో బాబు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.